ఐసీసీ ప్రపంచ కప్ T20 భాగంగా యూఎస్ఏ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్ నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం న్యూయార్క్లో జరగబోతుంది. అక్కడ 10:30 మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మరి ఇండియా విషయానికి వచ్చేస్తే 7:30 టాస్ అయ్యి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మనకి తెలుసు ఇక్కడ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటారు, ఎందుకంటే ఇక్కడ బ్యాటింగ్కి అనుకూలంగా లేదు. ఇక్కడ పిచ్చులు చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఇది T20 పిచ్చులే లాగా కనబడతలే మనకి. వెదర్ విషయానికి వచ్చేస్తే వర్ష సూచనలు అయితే అంత ఏం లేవు, మొత్తానికి లేవు. పార్ట్లీ క్లౌడీ ఉంటుంది. సో మ్యాచ్ సుజావుగా సాగిపోతుంది. మ్యాచ్ ఎటువంటి ఆటంకం కలగదు. వర్షం అసలు పడదు అక్కడ. పిచ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఎవరు గెలిచినా బౌలింగ్ ఎంచుకుంటున్నారు, కానీ ఇక డిఫెండ్ కూడా చేయగలుగుతున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ని. అది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. అది కూడా ఒక కీలక నిర్ణయం పరిగణలోకి తీసుకుంటారు జట్టులు. కానీ ఇక్కడ మనం చూస్తాం క్లియర్గా అన్ని జట్టులు బౌలింగ్ ఎంచుకోవాలని చూస్తున్నారు. కానీ నేను కూడా అదే అంటాను, బౌలింగ్కి తీసుకోవాలి అక్కడ టాస్ గెలిచి. యూఎస్ఏ విషయానికి వస్తే అది వాళ్ళకు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ పెరిగే కానీ అక్కడ ఇండియన్ ఫ్యాన్స్ ఎక్కువ ఇండియాకే సపోర్ట్ చేస్తారు. యూఎస్ఏ కూడా మంచిగానే గెలిచినాయి వాళ్ళ 2 మ్యాచ్లు. ఒక మంచి మ్యాచ్ జరిగింది కెనడాతోని, లాస్ట్ మంచిగా ఆడిన ఆరెన్ జోన్స్ 10 సిక్స్లు కొట్టి గెలిపించిండు ఆ మ్యాచ్ని. మంచిగా ఆడింది ఆ మ్యాచ్. ఆ తర్వాత పాకిస్తాన్ని చుక్కలు చూపించింది యూఎస్ఏ. సూపర్ ఓవర్ కూడా వెళ్ళింది ఆ మ్యాచ్. మనకు తెలుసు ఏం జరిగిందో. యూఎస్ఏని తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు ఎప్పుడు మంచి జట్టు వాళ్ళది యూఎస్ఏ అనేది. వాళ్ళ డెస్టినేషన్ కాకపోయినా అసోసియేటెడ్ నేషన్ అని లైట్ తీసుకోవద్దు. ఏ జట్టు అయినా మనం చూసాము పాకిస్తాన్ మీద ఘోరంగా బాగా ఆడినారు, మంచిగా ఆడినారు. ఓడిపోయింది పాకిస్తాన్. ఇండియా విషయానికి వస్తే 2 మ్యాచ్లు అక్కడనే నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడినారు. ఒకటి ప్రాక్టీస్ మ్యాచ్, మంచి బంగ్లాదేశ్తో ప్రాక్టీస్ మ్యాచ్ గెలిచింది. ఐర్లాండ్ని చిత్తుగా ఓడగొట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్తో ఆఖరి ఓవర్ వరకు వెళ్ళింది ఆ మ్యాచ్. దాంట్లో ఇండియా అద్భుతంగా బౌలింగ్ చేసి డిఫెండ్ చేసింది టార్గెట్ని. యూఎస్ఏ టీంని చూస్తే బ్యాటింగ్ విషయానికి వస్తే మొనాక్ పటేల్ చూసాం పాకిస్తాన్ మ్యాచ్లో అద్భుతంగా ఆడిండు. చాలా కంపోజ్డ్, కామ్ నాక్, అది అండర్ ప్రెషర్ చాలా మంచిగా ఆడిండు. పీసెస్ని బాగా ఎదుర్కొండు, చాలా మంచిగా అనిపించింది చూడడానికి. స్టీఫెన్ టేలర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, మన టీంలో అగ్రెసివ్ ఓపెనర్, స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉంది. చూడాలి మరి రేపు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వాళ్ళది. ఇండియా బౌలింగ్ని ఎదుర్కొంటారు వాళ్ళు. గోస్ విషయానికి వస్తే ఆయన చాలా మంచిగా ఆడిండు, పాకిస్తాన్తో కంపోజ్డ్గా ఆడిండు. అతని బ్యాటింగ్ చాలా క్రూషియల్ గోస్ యూఎస్ఏ టీంకి. అరోన్ జోన్స్ ఈ పేరు బాగా మారిమోగిపోయింది. కెనడాతోని చాలా అద్భుతమైన నాక్ ఆడిండు, 94 పరుగులు, దాంట్లో 10 సిక్స్లు కొట్టిండు. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి గెలిపించిండు యూఎస్ఏ టీంని. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద వరల్డ్ కప్ అది. ఆ తర్వాత పాకిస్తాన్తో కూడా అద్భుతంగా ఆడిండు. లాస్ట్ వరకు ఉండి టీంని సూపర్ ఓవర్ వరకు తీసుకువెళ్ళి ఆ సూపర్ ఓవర్లో కూడా బ్యాటింగ్ చాలా బాగా చేసిండు, మంచిగా అనిపించింది. అరుణ్ జోన్స్ చాలా కీలకం. యూఎస్ఏ భారీ స్కోర్ చేసేయాలన్నా లేకపోతే స్కోర్ పెట్టాలన్నా ఇండియాకి. కోరే ఆండర్సన్ అతని బ్యాటింగ్ అంతా మనం ఈ వరల్డ్ కప్లో చూడలేకపోయినా అతను చాలా కీలక ప్లేయర్, ఎందుకంటే న్యూజిలాండ్ గతంలో బాగా ఆడిన ప్లేయరు. ఇప్పుడు యూఎస్ఏకి ఆడుతుండు. అతనిపై చాలా నమ్మకం పెట్టుకుని యూఎస్ఏ ఎంతవరకు ఆడిస్తాడో చూడాలి రేపటి మ్యాచ్లో. అటు బౌలింగ్ అయినా కానీ బ్యాటింగ్ అయినా కానీ. నితీష్ కుమార్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాడు. అతని మిడిల్ ఆర్డర్లో మంచిగా ఆడాలని యూఎస్ఏ భావిస్తుంది, కోరుకుంటుంది. ఎందుకంటే మనం చూసాం పాకిస్తాన్ మ్యాచ్లో లాస్ట్ బాల్ 4 కొట్టి సూపర్ ఓవర్కి తీసుకువెళ్ళాడు. చూడాలి నితీష్ కుమార్ ఎంతవరకు రాణిస్తాడు ఇండియాతోని. మరి బౌలింగ్ విషయానికి వస్తే ఎట్లా వాకర్ ఉన్నాడు, అలీఖాన్ మనకి ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్. అతనిపై జట్టు చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు, వికెట్లు తీస్తాడని. అట్లనే ఇంట్లో వాకర్ చాలా పొదుపుగా బౌలింగ్ వేస్తాడు. చాలా అద్భుతమైన లైన్తో పాకిస్తాన్ని ముప్పలు తిప్పలు పెట్టాడు. చాలా మంచి బౌలర్ ఇంట్లో వాకర్. కిందికి కూడా వాళ్ళకి ఒక స్పిన్నర్, మంచి బౌలర్ అతను. మనం చూసాం పాకిస్తాన్ మ్యాచ్లో పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు, చాలా అగ్రెసివ్గా బౌలింగ్ చేశాడు. అతని ఇంటెంట్ వాళ్ళ టీంకి చాలా ఇంపార్టెంట్ పవర్ ప్లేలో. మరి చూడాలి పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడో వేయడో, స్పిన్ బౌలింగ్ ముఖ్యంగా చూడాలి. ఒకవేళ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తే రోహిత్ శర్మ ఎలా ఆడుతాడో, మరి కోహ్లీ కూడా చూడాలి. అదే మిడిల్ ఓవర్స్ విషయానికి వస్తే శివం దూబే, సూర్యకుమార్ యాదవ్ని ఎదుర్కొంటాడు.
చూడాలి మరి అతను ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతాడా? లేకపోతే చూడాలి రేపటి మ్యాచ్‌లోనే మనకి తెలుస్తుంది ఈ విషయాలన్నీ. హర్‌మన్‌ప్రీత్ సింగ్ గూడా ఒక హ్యాండీ బౌలర్ మంచిగానే ఏస్తాడు. చూడాలి యూఎస్ఏ ఇంకా జస్‌ప్రీత్ సింగ్ గూడా అంతే చూడాలి. ఇద్దరు మంచి బౌలర్సే యూఎస్ఏకి. రేపు బౌలింగ్ పిచ్ కాబట్టి వీళ్ళ బౌలింగ్ చాలా క్రూషియల్. ఇండియాని డిఫెండ్ చేయాలన్నా, లేకపోతే ఒక స్కోర్‌ని డిఫెండ్ చేయాలన్నా వాళ్ళ బౌలింగ్ చాలా క్రూషియల్ యూఎస్ఏ టీమ్‌కి. అదే ఇండియా విషయానికొస్తే ఓపెనర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళా దిగుతారు. మరి విరాట్ కోహ్లీ లాస్ట్ 2 మ్యాచెస్‌లో అంతగా భారీగా రాణించలేకపోయాడు. ముఖ్యంగా చెప్పాలంటే బౌలింగ్ పిచ్‌ల రిస్క్ తీసుకొని ఆడాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఎట్లాంటి రిస్క్ తీసుకోకుండా మెల్లగా ఆడతాడు. ఒక రిథమ్‌లో రావాలి. చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఎలాంటి ప్రెషర్ ఉండదు విరాట్ కోహ్లీ పైన. మరి రోహిత్ శర్మ విషయానికొస్తే అతను ఇగ పవర్ ప్లేలో అగ్రెసివ్‌గా ఆడతాడు. ఏమైనా ఎవరిని చూడడు. రిస్క్ తీసుకొని ఆడతాడు. అదే నీ గేమ్ ప్లాన్ అదే. ఎందుకంటే బ్యాటింగ్ చాలా పెద్ద మంచి లైనప్ మన ఇండియాది. రోహిత్ శర్మ రిస్క్ తీసుకుంటాడు. అదైతే పక్కా. మరి చూడాలి మరి ఎంతవరకు రోహిత్ శర్మ నెగ్గుతాడు యూఎస్ఏ బౌలర్స్ పైన. రిషబ్ పంత్ చూడాలి. అతను బ్యాటింగ్ చాలా బాగా చేస్తున్నాడు. కానీ లాస్ట్ మ్యాచ్‌లో చాలా రిస్క్ తీసుకొని ఆడిండు. ఎడ్జెస్ అటు ఇటు అయినాయి. చూడాలి ఈసారన్నా కరెక్ట్‌గా ఆడతాడో లేడో. మంచిగానే ఆడిండు. చాలా క్రూషియల్ రన్స్ అవి 40 రన్లు ఆ మ్యాచ్‌లో. చూడాలి రిషబ్ పంత్ ఎట్లా ఆడతాడో. ఐపీఎల్‌లో కూడా బాగానే ఫామ్ కనబరిచిండు. ఇంజ్యూరీ నుంచి వచ్చాడు. ఒక రోడ్ యాక్సిడెంట్. మంచిగా ఆడుతున్నాడు రిషబ్ పంత్. అతని ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ కప్పే కాదు ఫ్యూచర్ మ్యాచెస్‌కి ముఖ్యంగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఉంది డౌన్ అండర్. సూర్యకుమార్ యాదవ్ అంత రాణించలేకపోయిండు. లాస్ట్ మ్యాచ్‌లో అన్‌ఫార్చునేట్‌గా అవుట్ అయిపోయిండు మిడ్ ఆఫ్‌లో. చూడాలి మరి ఎంతవరకు రాణిస్తాడో యూఎస్ఏ పైన. ఇది చాలా ఇంపార్టెంట్. అతని ఫామ్ పైన అనుమానం లేదు కానీ రిథమ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి సూపర్ 8లో కీలక మ్యాచెస్ ఉంటాయి. అక్కడ రాణించాలి సూర్యకుమార్ యాదవ్ వెస్ట్ ఇండీస్ పిచెస్ మీద. శివన్ దుబే చాలా క్లూలెస్ కనిపించింది బ్యాటింగ్. ఇక చూడాలి మరి క్యాచ్ కూడా డ్రాప్ చేసిండు. కానీ మ్యాచ్ అయిపోయినాక డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ శర్మ శివన్ దుబేని బాగా బ్యాక్ చేసిండు. ఆడగలుగుతూ ఏం ప్రాబ్లం లేదన్నట్టుగా. అది చాలా ఇంపార్టెంట్. ఏ కెప్టెన్ అయినా ఒక ఫీల్డర్, ఒక టీమ్మేట్ సరిగా ఆడలేకపోతే అతన్ని బ్యాక్ చేయాలి. రోహిత్ శర్మ కరెక్ట్‌గా అదే చేసిండు. చాలా ఇంపార్టెంట్ శివన్ దుబే. మ్యాచ్ కోర్స్‌ని చేంజ్ చేయగల ప్లేయర్ అతను. చాలా ఇంపార్టెంట్. బౌలింగ్ కూడా వేయగలుగుతాడు. ఏస్తే మంచిది. మనకి కూర్పు కుదిరింది. ఓపెనర్స్ వచ్చినారు కాబట్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శివన్ దుబేకి ఆ చోటు లభించింది అని నేను భావిస్తున్నాను. అందరూ కూడా భావిస్తున్నారు ఆ విధంగా. హార్దిక్ పాండ్యా చాలా చాలా కీలక ప్లేయరు. బౌలింగ్ విషయానికొస్తే, బ్యాటింగ్ విషయాల్లో వస్తే చాలా బాగా ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా బాగా చేసిండు పాకిస్తాన్ మీద, ఐర్లాండ్ మీద. అతని బ్యాటింగ్ కూడా చాలా టైంకి కుదురుకుంది. రిథమ్‌లోకి వచ్చిండు. మంచిగా ఆడాలని ఆశిస్తున్నాను హార్దిక్ పాండ్యా. మరి చూడాలి రవీంద్ర జడేజా అతని ఫినిషింగ్ కేపబిలిటీస్ మీద బాగా ప్రశ్నలు ఎత్తున్నారు మాజీలు. అందరు అభిమానులు చాలా చూడాలి. వాళ్ళ ప్రశ్నలు ఏం సమాధానం ఇస్తాడో జడేజా. యూఎస్ఏ పైన అతని బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. ఫినిషింగ్ స్కిల్స్ భాగంగా టీంలోకి ఉన్నాడు. ప్లస్ బౌలింగ్ మర్చిపోతూ అతను బౌలింగ్ ఆల్రౌండర్. బౌలింగ్ కూడా బాగా అద్భుతంగా చేస్తాడు. చాలా క్రూషియల్ బౌలర్ అతను. గన్ ఫీల్డర్ అయినా రవీంద్ర జడేజా ఎంత మెచ్చుకున్నా అంత తక్కువనే. ఫీల్డింగ్ అయితే అబ్సల్యూట్ గన్ ఫీల్డర్ అతను. తన చేతులకి బాల్ దొరికితే చాలు ఖతం. ఇక బ్యాటర్స్కి గుండెల్లో దడదడ మొదలవుతుంది. రన్స్ తీసుకోవాలా వద్దా అతని ఫీల్డర్ ఉన్న పొజిషన్లో. బూమ్రా మస్తు బౌలింగ్ చేస్తుండు. అతని ఎంత పొగిడినా అంత తక్కువని. అతని పని అతను చేసుకోబోతున్నాడు. మొహమ్మద్ సిరాజ్ బాగా చేస్తుండు. చాలా క్రూషియల్ అది అతనికి. తన ఫామ్ రిథమ్ చాలా కావాలి ఇండియాకి. ఆ మూమెంటాన్ని తీసుకువెళ్ళాలి. అతని రిథమ్ చాలా ఇంపార్టెంట్. చూసాం ఐపీఎల్లో అంతగా పర్ఫామ్ చేయలేకపోయిండు. కానీ వరల్డ్ కప్ అనగానే మనం మొహమ్మద్ సిరాజ్ మీద ప్రశ్నలుకి సమాధానాలు ఇస్తుండు తన బౌలింగ్తో. అది చాలా క్రూషియల్ అది. మళ్ళీ పాకిస్తాన్ మీద కూడా రన్స్ కొట్టిండు. చాలా క్రూషియల్ రన్స్ అవి 120 వరకు వెళ్ళింది టార్గెట్. చాలా ఇంపార్టెంట్ మొహమ్మద్ సిరాజ్. చాలా పోటెంట్ బౌలర్ అతను. తక్కువ అంచనా వేయొద్దు మొహమ్మద్ సిరాజ్. ఆర్షదీప్ సింగ్ కూడా మంచిగా వేసిండు బౌలింగ్ పాకిస్తాన్ ఐర్లాండ్ మీద. అతని ఫామ్ చాలా ఘోరంగా ఉండే ఐపీఎల్లో. చాలా అంటే చాలా ఘోరంగా. అసలు ఇతను వరల్డ్ కప్ T20లో తీసుకోరా అసలు అన్నట్టుగా తయారైన స్థితిలో భారత యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని అతనికి సెలెక్ట్ చేసింది. తను ఇప్పటివరకు అయితే ఏం చేయలే. మంచిగానే బౌలింగ్ చేసిండు. చాలా క్రూషియల్ హర్షదీప్ సింగ్. అప్ ఫ్రంట్ బాగా స్వింగ్ చేయగలుగుతాడు.
బ్యాటర్స్ని తిప్పులు పెడతాడు. బౌలింగ్ పిచ్ మీద కొంచెం అసిస్టెన్స్ దొరికితే చాలు రెచ్చిపోతాడు హర్షదీప్ సింగ్. కానీ అతని విధామే కొంచెం అప్పుడప్పుడు తలకాయ నొప్పి ఉంటుంది. అతను ఒక్కసారి కుదురుకుంటే మంచిగా చేస్తాడు. యార్కర్స్ కూడా బాగా చేస్తాడు. అట్లాంటి ప్లేయర్ హర్షదీప్ సింగ్. అతని ఫామ్ చాలా క్రూషియల్ సూపర్ 8కి. అలాగే యూసీ మీద కూడా అదే ప్రయత్నాలు చేస్తుంటాడు తన బౌలింగ్ మెరుగుపరచాలని కోరుకుంటున్నాను. చూడాలి రేపటి మ్యాచ్లో అక్షర్ పటేల్ ఆడతాడో ఆడడో. నాకు తెలిసినంత వరకు కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఇస్తారన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అతను కూడా బౌలింగ్ ప్రాక్టీస్ కావాలి, మ్యాచ్ ఫిట్నెస్ కావాలి. చూడాలి మరి భారత జట్టు ఏం ఆశిస్తుండో. అతనికి బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. అక్షర్ పటేల్ అంత బ్యాటింగ్ కాదు కానీ కాస్త కూస్తో బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఆ సామర్థ్యం ఉంది కుల్దీప్ యాదవ్కి. కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాచ్ ఫిట్నెస్ కావాలి మనకి. వెస్టిండీస్లో అక్కడ స్లో వికెట్స్ ఉంటాయి. అతను చాలా క్రూషియల్ కుల్దీప్ యాదవ్. మ్యాచ్ ఫేవరెట్స్ విషయానికి వస్తే ఎటువంటి సందేహం లేదు, ఇండియా గెలుస్తుంది ఈ మ్యాచ్. ఎటువంటి భారీ మిస్టేక్లు చేయకపోతే ఇండియానే గెలుస్తుంది. కానీ యూఎస్ఏని తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు చూసాం మనం కెనడాని, పాకిస్తాన్ని ఓడగొట్టింది. చూడాలి మరి రేపు ఏం జరగబోతుందో. మ్యాచ్ నెక్ టు నెక్ జరగబోతుందా? ఎందుకంటే ఇది బౌలింగ్ పిచ్, ఇది మనకి క్లియర్గా తెలుస్తుంది. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్.